అందంగా రిసార్ట్ కనిపించినా ఏదన్నా కనిపించినా కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంది, అసలు ఇక్కడ ఎంత మంచిగా ఉంది, ఇక్కడ ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఇక్కడ ఇప్పుడు ట్రిప్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ అక్కడికి పోవాలి ఒకసారి. అక్కడ ఉన్న రోజులు మంచిగా ఉన్నాను, నేను చాలా ప్రశాంతంగా ఉన్నా, అసలు నెక్స్ట్ లెవెల్. అంటే అట్లా ఆ రకంగా ప్లేస్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆ ప్లేస్లో ఉన్నప్పుడు మనకు మంచిగా అనిపించడం వల్ల. అయితే నాకు ఇందాక ఏమనిపించింది అంటే సడన్గా ఒక ఇన్సైట్ లాగా వచ్చింది. సరే ప్లేస్ బాగుంది, మనకు మంచిగా అనిపిస్తుంది, ఒక ప్లేసు సూపర్ అనిపిస్తుంది, నెక్స్ట్ టైం మళ్ళీ అక్కడికి పోవాలనిపిస్తుంది. కానీ ఎందుకు జరుగుతుంది అట్లా? ఎందుకని క్వశ్చన్ వేసినప్పుడు దానికి ఆన్సర్ ఏంటంటే అందంగా ఉంది, చూడ్డానికి బాగుంది, పీస్ఫుల్గా ఉంది, ఈ ఆన్సర్లు వస్తాయి మామూలుగా. కరెక్టే, అవి కరెక్టే. కానీ మళ్ళీ ఇంకా ఎంక్వైరీ ఏంటంటే ఆ వచ్చిన ఆన్సర్ దగ్గర ఆగదు, ఫస్ట్ ఆన్సర్ దగ్గర ఆగదు. ఇంకా ఎందుకు? రీసాన్తో మాట్లాడుతున్నప్పుడు చెప్తాడు కదా, మనం ప్రయాణం చేస్తుంటే ప్రయాణంలో మన మనసును వదిలేస్తూ వస్తాం. అంటే మనసును వదిలేయడం అంటే ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నిస్తాం. ఆ కొత్త ప్లేస్ చూసినప్పుడు దీన్నే చూస్తాం, మనం కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదనే ఉంటుంది. అప్పుడు మన రెగ్యులర్గా ఉండే చికాకులు, బాధలు ఏవైతే ఉంటాయో మనం ఉండే ప్లేస్లో, మన నివసించే ప్లేస్లో, అవి క్యారీ చేయం ఇక్కడికి. అవి క్యారీ చేయకుండా ఒక ఫ్రెష్ మైండ్ తోటి చూస్తాము. అది చూసినప్పుడు అది బేసికల్గా బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ బ్యూటిఫుల్ ఉండడంతో పాటు మనం ప్రజెంట్లోకి వచ్చి దాన్ని చూడడం వల్ల మన బ్రెయిన్ ఫ్యూచర్లకి పాస్ట్లోకి పోకుండా ప్రజెంట్లోకి వచ్చి ఆగిపోతుంది. అందుకని మంచిగా అనిపిస్తుంది అని నాకు ఒక ఇన్సైట్ లాగా అనిపించింది. అంటే నేను అక్కడికి వెళ్ళి చూస్తుంటే సడన్గా ఒకటేసారి అరే ఎంత బాగుంది అని అనిపించింది. ఎంత బాగుంది అనిపించిన వెంటనే నా బ్రెయిన్లో వచ్చిన ఆలోచన ఏంటంటే ఎందుకు అనిపిస్తుంది నాకు ఇట్లా అంటే ఇప్పుడు ఇన్ని రోజులు అన్నతో తిరుగుతూ మాట్లాడుతూ వీడియోలు చేస్తూ ఉంటుంటే అందుకని ఈ ఆలోచన వచ్చిందేమో నాకు తెలియదు. సో అదేంటంటే ఇదే యూజువల్గా మనం నివసించే ప్లేస్లో, మన వర్క్ ప్లేస్లో, మనం ఉంటున్న సిటీలో, ఇప్పుడు నేనంటే హైదరాబాద్లో మనకు రెగ్యులర్గా ఉండేది ఏంటంటే అయితే పాస్ట్ గురించి ఆలోచిస్తాము, లేదంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాము. రేపు ఏం చేయాలి, వీడియో రిలీజ్ ఎట్లా, ప్రాంక్ ఎట్లా అయితే లేదు, సంథింగ్ నా సంబంధించి చెప్తున్నా. లేదంటే పాస్ట్, మనకేదో పాస్ట్లో ఒక బాధ జరిగింది, ప్రాబ్లం వచ్చింది, దాని నుంచి ఎట్లా బయటపడాలి, అది మళ్ళీ గుర్తొస్తుంది, డిప్రెషన్ అంటే అంటారు కదా. ఇప్పుడు పాస్ట్ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే దాన్ని డిప్రెషన్ అంటారు, ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే దాన్ని యాంగ్జైటీ అంటారు. డెఫినేషన్లు ఉంటాయి కదా. సో ఆ రెండింటి మధ్యలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటుంది మన మనసు. మనం ఉండే ప్లేస్లో, హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు అది తగ్గుతుంది. ఎందుకంటే నువ్వు తగ్గించుకొని వస్తున్నావు, నువ్వు వచ్చేదే రిలాక్స్ అవ్వడానికి వస్తున్నావు. ఆ వచ్చిన ప్రాసెస్లో ఈ చూసినప్పుడు అది బై డిఫాల్ట్ అది బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికి తోడు నీ బ్రెయిన్లో కూడా ఈ వెయిట్ లేకుండా దాన్ని చూస్తున్నావు కాబట్టి అది ఇంకా హాయిగా అనిపించి, సో నెక్స్ట్ టైం అక్కడికి పోవాలి, నేను రిలాక్స్ కావాలంటే నా వర్క్ మోడ్లోంచి బయటకు రావాలంటే అక్కడికి పోవాలి అనేది జనరిక్ మనందరం చేసే పని అది. కానీ మనం ప్రాక్టీస్ చేయగలిగితే, మనకు ఓపిక ఉంటే, మనకు వీలైతే ఈ ప్రజెంట్లో ఉండడం అనేది ఏదైతే ఉందో, పాస్ట్ని ఫ్యూచర్ని క్యారీ చేయకుండా మనసులో ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రమే ఉండేది, అది మనం అలవాటు చేసుకోగలిగితే మనం ఉన్న ప్లేస్లో కూడా బాగానే ఉంటుందేమో అని ఒక డౌట్ నాకు అట్లా అనిపించింది. అది కష్టము, చాలా కష్టం. అట్లా ఎట్లుంటుంది, నువ్వు వర్క్ ప్లేస్లకు, నువ్వు ఉండే ప్లేస్లకు పోయినప్పుడు నీ సమస్యలు నీకు ఉంటాయి ఖచ్చితంగా. ఆ సమస్యల్లోంచి నీకు ప్రెషర్ వస్తుంది అని అనిపిస్తుంది. కాకపోతే ఏమో అది నాకు దానికి ఆన్సర్ తెలియదు. ప్రాక్టీస్ చేస్తానా, లేకపోతే ఏదైనా సమస్య ఉంటే మనం చేయగలిగితేమో చేయాలి, చేయలేకపోతే వదిలేయాలి. కానీ దాని గురించి బాధపడద్దు. అంటే ఇలాంటి అన్న చెప్తుంటాడు, అది నేను థియరిటికల్గా చెప్తున్నాను, నాకు ప్రాక్టికల్గా అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంటే నేను అలాంటి స్టేజ్కి ఇంకా రాలేదు. బట్ అది చేయగలిగితే మనం ఉన్న ప్లేస్లో కూడా మంచిగా ఉండగలుగుతామేమో, హాయిగా అనిపిస్తుందేమో ఉన్న ప్లేస్లో కూడా. ఉన్నదే అరుణాచలం అని అంటాడు కదా అన్న, లేకపోతే ఉన్నది ఏదో బాగుంది అంటాడు. ఆ బాగుందని అంటే నువ్వు ప్రజెంట్లో ఉండగలిగితే ఉంటుందేమో. బ్యూటీనెస్ ఉంటుంది దానికి, కాకపోతే లొకేషన్ బ్యూటీనెస్తో పాటు మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండడం అనేది దానికి యాడ్ అయ్యి మనకి మంచిగా అనిపిస్తుంది అనేది నేను అబ్జర్వ్ చేసిన థింగ్ అది. సో అంతే, ఇప్పటికి నేను షేర్ చేయాలనుకున్నది ఇదే. రీసా అన్న వాళ్ళు వైజాగ్ వెళ్తుంటే నువ్వు కూడా రా నాతో పాటు అని అంటే, నేను అరుణాచలం పోయినప్పుడు చాలామందిని కలిసిన, ఇట్లాంటి కొత్త ఇన్సైట్స్ వచ్చినాయి, చూసిన, నాకు మాట్లాడడం రాదు, అంత భాష రాదు, సో నేర్చుకోవచ్చు అన్న ఇంటెన్షన్ తోటి, ఇక్కడ ఎలాంటి పరిచయాలు జరుగుతాయి, ఎవరిని కలుస్తాము అనే ఇంట్రెస్ట్ తోటి నేను వచ్చిన అన్నతో పాటు. వైజాగ్ పోతున్నామని స్టార్ట్ అయినాం యాక్చువల్గా. కానీ వైజాగ్ పోకుండా ప్రస్తుతానికి ఇక్కడ నర్సాపురం అనే ఊరు దగ్గర కలగంపూడి అనే గ్రామంలో ఇక్కడ స్టే చేసినాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ రావులపాలెం పోతామంట, అక్కడ నుంచి వైజాగ్ పోతామంట. ఇదంతా జర్నీ రూట్ మ్యాప్ ఏదో ఉంది వాళ్ళది.
సో ఇట్లా పోతూ ఉంటే ఆ ప్రాసెస్లో ఈరోజు ఈ కలగంపూడి అనే గ్రామంలో గోదావరి దగ్గరికి వెళ్ళి గోదావరి పక్కకున్న దిండి రిసార్ట్స్లో ఉన్నప్పుడు నేను ఇదంతా టాక్ మాట్లాడినా. ఇంట్రొడక్షన్ చెప్పాల్సింది ఎండింగ్ చెప్తున్నా. సో అరుణాచలం సంబంధించిన వ్లాగ్స్ ఇంకా కంప్లీట్గా అప్లోడ్ చేయలేదు నేను. అప్పుడే ఇంకొక ట్రిప్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన వ్లాగ్స్, వీడియోస్, టాక్స్ కూడా వచ్చేస్తున్నాయి. నేనేమనుకుంటున్నా అంటే ఈ వీడియోనే ఫస్ట్ పెట్టి అరుణాచలం పెడతా, నేను నా దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి. ఈ ట్రిప్పు అంటే అరుణాచలం లాగా ట్రిప్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు రెడీ చేసుకుంటూ పెట్టడం కాకుండా ఎప్పటిదప్పుడే పెట్టేద్దాము, నెట్ దొరికితే అప్లోడ్ చేసేద్దాం అని అనుకుంటున్నా. అది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నా లేదో చూద్దాం. ఓకేనా, బాయ్.